నమస్తే. ఈరోజు క్లౌడ్ కిచెన్లో వెరైటీ వచ్చేసి పనసకాయ అంటే పచ్చి పనసకాయ బిర్యానీ అనమాట. ఇదిగోండి మీరు చూడొచ్చు, పచ్చి పనసకాయ బిర్యానీ. దీనికి ఇది ఈ మసాలా కర్రీ ఒకటి ఇది ఇస్తాం అనమాట. ఇది దీని టైపు. ఇది ఎవరికైనా పచ్చి పనసకాయ బిర్యానీ కావాలంటే మాకు ఆర్డర్ ఇవ్వండి. ఇప్పుడు ఎలా ఉందో నేను తిని చూపిస్తాను. ఒక నిమిషం. పనసకాయ బాగా ఉడికింది, చాలా బాగుంది. సేమ్ చికెన్ బిర్యానీ అట్లా ఉంది. అంటే అంటే దీని టేస్ట్ చాలా చేంజ్ అవుతుంది. శ్రావణ మాసం వాళ్ళు కానీ లేదంటే కన్నా శ్రావణ మాసము లేదంటే ఇట్లా వెజిటేరియన్ ప్యూర్ వెజిటేరియన్ వాళ్ళు వెరైటీగా టేస్ట్ చేయాలంటే చాలా బాగుంది. పనసకాయ ఏమంటే ఆర్డర్ ఇవ్వాలంటే మాకు 1 డే ముందే ఇవ్వాలి. ఎందుకంటే పచ్చి పనసకాయ మాకు దొరకాలి కాబట్టి నిన్నంతా వెతికాము పనసకాయ కోసం. ఒక దగ్గర దొరికింది, ఈవినింగ్ రమ్మన్నారు. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి నిన్న తెచ్చుకొని ఈరోజంతా ప్రిపేర్ చేసి వాళ్ళకి 11 గంట ఆర్డర్ ఇవ్వాలంటే 11 గంట మేము డెలివరీ చేసి వచ్చామన్నమాట. కాబట్టి మీకు ఏమైనా ఉండాలంటే మా చెల్లెల నెంబర్ డైరెక్ట్గా ఇస్తాను, వాళ్ళకి మీరు కాంటాక్ట్ కాండి. ఇలాంటి వెరైటీ అయితే కానీ 1 డే ముందే మీరు ఇచ్చేయండి, ఎందుకంటే మాకు అవి దొరకాలి కాబట్టి. ఓకేనా? థ్యాంక్ యూ. మొత్తానికి అయితే చాలా బాగుంది. ఇది ఇది అంటే ఫుల్గా ఒకరికి ఫుల్గా అవుతుంది, లేదంటే ఇద్దరికైతే కొంచెం సింగిల్గా అవుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 350 రూపాయలు అవుతుంది. ఎందుకంటే మాకు పనసకాయ 200 పైన పడింది అనమాట, పెద్దది. అది అంతా మాకు కొద్దిగా ఇదవుతుంది కాబట్టి మళ్ళీ ఆయిల్ అన్నీ ప్యూర్గా ఉండాలా, ప్లస్ బియ్యంతో సహా మేము మెయింటైన్ చేస్తుంటాం కాబట్టి బాస్మతి బియ్యం ఇవన్నీ మెయింటైన్ చేస్తుంటాం కాబట్టి అంత రేంజ్లో అవుతుంది. మీరు చూడండి, ఒక 350 మీకు ఏం పెద్ద కాస్ట్ కాదు అనిపించుకునే వాళ్ళకైతే కినా వెరైటీకి ట్రై చేయాలనుకునే వాళ్ళకి మా చెల్లెల నెంబర్ ఇస్తాం, మా చెల్లెలకి డైరెక్ట్గా కాంటాక్ట్ కండి. ఓకేనా? థ్యాంక్ యూ.